మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తెలుగు మాసాలన్నిటిలోకెల్లా కార్తీక మాసం అత్యంత విశిష్టమైనదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెళ్ళి విరిసేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్నంటడంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. కేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతోంది. చంద్రుడు పూర్ణిమ రోజున కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసమంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీ హస్త భోజనము, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం, పరమేశ్వర్ని మించిన దైవం లేరు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే కార్తీక మాసంలో పొరపాటున కూడా ఒక్కసారి కూడా ఈ కూరను తినకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది, అష్ట కష్టాలు తప్పవు. కార్తీక మాసంలో ఈ కూరను తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాలు సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ కార్తీక మాసంలో తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే కార్తీక మాసంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, కార్తీక స్నానం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే విషయాలను కూడా చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. కార్తీక మాసం వచ్చేసరికి సూర్యరశ్మి తగ్గిపోతుంది, చలి పెరుగుతూ వస్తుంది. అందుకే ఎలాంటి సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసం కొన్ని ఆహార నియమాలను మన మహర్షులు ఏర్పాటు చేశారు. పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అంటే గుడ్లతో సహా నాన్ వెజ్ని విడిచిపెట్టేయాలి. గుడ్లు, చేపలు, మాంసము, రొయ్యలు ఇలాంటివేమీ కూడా ఈ కార్తీక మాసంలో తినకూడదు అని పద్మపురాణంలో చెప్పారు. కాదని కార్తీక మాసంలో మాంసాహారం తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో ఉంది. కనుక ఎవ్వరూ కూడా కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదు. కార్తీకంలో మాంసం తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఇదొక్కటే కాదు, కార్తీక మాసంలో పుట్టగొడుగులు, ముల్లంగి, సొరకాయ, ములక్కాయ, వంకాయ, గుమ్మడికాయ ఈ కాయకూరలను కూడా తినకూడదు. కూర వండుకొని మాత్రమే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ మాసంలో పుట్టగొడుగులు, ముల్లంగి, సొరకాయ, ములక్కాయ, వంకాయ, గుమ్మడికాయలను తినకూడదు. వీటిని కూర వండుకుని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా 7 జన్మల దరిద్రం పడుతుంది, అష్ట కష్టాలు అనుభవిస్తారు, అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రంలో చెప్పారు. చాలామందికి కార్తీక మాసంలో ఈ కూరలు కూడా తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా ఈ మాసంలో ఒక్కసారి కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో ఈ కూరలను తినకూడదు. ఈ కూరలే కాక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ వాడకూడదు. పుచ్చకాయ, వెలక పండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రై కూరలు, బాగా ఫ్రై చేసినవి తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. నూనె కాకుండా ఈ మాసంలో నెయ్యిని, అది కూడా ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఈ ఒక్క పూట వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు.
చద్దన్నం కూడా తినకూడదు. మాడిపోయిన అన్నాన్ని తినకూడదు. ఇవి కాక చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవారు ఈ కార్తీక మాసం అంతా ద్విదళ ధాన్యాలు కూడా తినకూడదు. అంటే 2 బద్దలు ఉండేవి శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినుములు తినకూడదు. ఇవే కార్తీక మాసంలో పాటించాల్సిన ఆహార నియమాలు. కనుక ఆడవాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకుని ఈ మాసంలో ఇంట్లో ఈ ఆహార పదార్థాలను వండకుండా, ఎవ్వరూ ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఇప్పుడు కార్తీక స్నానం గురించి వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసినది స్నానం. అదేంటి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అని సందేహం రావచ్చు. రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే 1,000,000 జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నిటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక స్నానం ఎలా చేయాలంటే, కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు, వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలాగే స్నానం చేసే సమయంలో శివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తూ ఉన్నాను, ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవమైతే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకుని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, చెరువులు, కాలువలు, బావులు. ఇవేమీ దగ్గరలో లేకపోతే బకెట్లో నీటిని రాత్రంతా వెన్నెలలో ఉంచి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం వస్తుంది, అంత ఫలితం దక్కుతుందని పెద్దల మాట. ఇక కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి అనే విషయానికి వస్తే, ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. ఆ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయటం చాలా శ్రేష్టం. తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్రా ద్రవరూపేణ ససంపూర్ణే భవతే దత. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్టు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయండి. లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించండి. సాధారణంగా 4:30 నుండి 5:30 మధ్యలోనే తులారాశి సమయం ఉంటుంది. కనుక ఈ సమయంలోపు చేస్తే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. అలా చేస్తే సర్వ పాపాలను పొందిన వారవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు, అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెప్తోంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్తోంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలలో కార్తీక స్నానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ సోమవారాలు ప్రధానం. సోమవారాలు కూడా కుదరని వారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుందని, లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం కూడా చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా ఈ 3 రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసమంతా కూడా స్నానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. అంటే కార్తీక మాసం 30 రోజులు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తే
నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం కుదరని వారు, చెయ్యలేము అనుకునేవారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా చాలు వారికి ఉన్న సమస్త దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇవేమీ చెయ్యలేము అనుకునేవారు కనీసం ఈ మాసంలో వచ్చే ఒక్క సోమవారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుంది. కనుక మీ వీలును బట్టి, మీ వెసులుబాటును బట్టి, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి కార్తీక స్నానాలు తప్పకుండా చేసి శుభ ఫలితాలను పొందండి. అసలు కార్తీక స్నానం చేయటం వలన లాభాలేంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి ఒకరోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో నెల రోజులు ప్రత్యేకమే. మరి ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచస్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఆ బలహీనతలు ఇంకా పెరుగుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేదే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు పెద్దలు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయటంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అదే కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామమే. ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నది పరివాహక ప్రదేశాల్లో ఉండే మొక్కల ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం. కార్తీక స్నానం చేసి దీపాలు నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్నిస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉద్రిక్తి తగ్గి వాటిల్లోని మలినాలన్నీ కూడా అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసమని కూడా అంటూ ఉంటారు. చంద్రకిరణాలతో, ఔషధములతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇక భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేమిటి అంటే, రాత్రి ధరించిన వస్త్రాలతో నదుల్లో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాతే స్నానమాచరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం కుదరని వారు బకెట్ నీటిని రాత్రి వెన్నెలలో ఉంచి ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కానీ, బావుల వద్ద కానీ స్నానం చేసి కృతికా నక్షత్రములను దర్శించి దీపం వెలిగించి శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్ప సంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ
దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయించటం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివ పూజ చేసిన తరువాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కార్తీక మాసం మించిన సమయము మరి ఒకటి లేదు. అయ్యప్ప స్వామి వారి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.